హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. కస్టమర్ అయితే మనకి ఇంక బ్లౌజ్ ఇచ్చారండి. సో ఆ బ్లౌజ్కి అయితే ఇట్లా సిల్వర్ అంచు వచ్చేసి దాని మీద ఇట్లా బర్డ్స్ వచ్చినాయి అన్నమాట. అది మనం ఇప్పుడు ప్రింట్ వస్తుంది కదండి, ఆ ప్రింట్ మోడల్లో ఉందన్నమాట. హ్యాండ్స్కి మాత్రమే వచ్చింది. మన బ్లౌజ్ అంతా మామూలుగా వచ్చేసింది అనమాట ఇట్లా సిల్వర్తో. సో ఇది మాత్రం హ్యాండ్స్కి అంటే ఆ బర్డ్స్ లెంత్ ఎంత ఉందో అంత మాత్రమే వచ్చేలాగా స్టిచ్ చేయమన్నారనమాట. సిల్వర్ లేస్ వచ్చేసి సిల్వర్ అంచు ఉంది కదా, అది కొంచెం కట్ అయినా పర్వాలేదు, బర్డ్స్ మాత్రం ఇంపార్టెంట్ అన్నారు. హ్యాండ్ అయితే అసలు పెంచొద్దు అని చెప్పారనమాట. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే దీనికి బ్యాక్ వచ్చేసి నేను అంచుతో ఒక మోడల్ అయితే స్టిచ్ చేయమన్నారు, మనకి రిఫరెన్స్ పిక్ చూపించి. సో దాన్ని అయితే ముందు ఒక సైడ్ అంచు అయితే సపరేట్ చేస్తాను అనమాట. సపరేట్ చేసేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇది ప్రిన్స్ కట్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనమాట. బ్యాక్ వచ్చేసి హై నెక్ బ్లౌజు, చెప్పాను కదా హై నెక్ బ్లౌజ్కి మోడల్ పెట్టుకున్నారని. సో కటింగ్ అయితే వేసేసాను. ఫస్ట్ అయితే లైనింగ్ మనం చెప్పాను కదా ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్ అని చెప్పేసి కటింగ్ అయితే వేసేసుకొని రెడీగా ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ కటింగ్ ప్రకారం మనమైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ కట్ చేసేసుకొని అయితే రెడీగా పెట్టేసుకోవాలి. చెప్పాను కదా ఫస్ట్ హ్యాండ్స్ మన సిల్వర్ కట్ అయినా పర్వాలేదు అని చెప్పి. సో హ్యాండ్ అయితే ఫస్ట్ కరెక్ట్గా మెజర్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను అనమాట. లేకపోతే ఎక్కువ వేస్ట్ అనేది క్లాత్ వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పేసి అయితే టూ హ్యాండ్స్ సమానంగా వచ్చేలాగా దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసేసి అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో నేను చూపించినంత వరకు అయితే కట్ అయిపోతుంది అనమాట సిల్వరు, మిగతాది ఉన్నా సరిపోతుంది అన్నారు కాబట్టి సో కటింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ నెక్ మొత్తం చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకొని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్ మనం సరిపడా చూసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే అయితే బ్లౌజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా అయితే పెట్టేసుకుని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఏ పార్ట్ కా పార్ట్ అలా పెట్టేసుకుంటున్నాను. దీనికి మనం పైపింగ్ కూడా వేస్తున్నాం. పైపింగ్ అయితే సిల్వర్ అంచు వచ్చింది కాబట్టి సిల్వరే వేస్తున్నాను అనమాట. సో ఇలా పైపింగ్ వేసి అయితే అటాచ్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్స్ కట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకొని అయితే ఉంచేసుకున్నాను. ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ కూడా మనం పైపింగ్ వేసేసి రెడీగా ఉంచేసా. ఇప్పుడు మనకి బ్యాక్ హై నెక్ మోడల్ అని చెప్పాను కదా, శారీలో అంచు ఏదైతే వచ్చిందో దాంతో మోడల్ అని చెప్పాను కదా. సో ఆ మోడల్కి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న పీసులుగా తీసుకొని మన సమోసా మోడల్లో అయితే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే అంచు వచ్చిందో దానికి మనం ఈ సమోసాలు ఇలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. రెండు సైడ్స్ అటాచ్ చేసేసుకొని మనం దీన్నైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మన బ్లౌజు దాని మీద పెట్టేసి అయితే మిడిల్లో మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఇలా పెట్టేసుకొని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా ఉంటుంది. అలానే మోడల్ కూడా అనమాట. మనం ఇలాంటి బ్లౌజెస్కి అయితే ఈ మోడల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. చూసారు కదా బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇలా వచ్చిందనమాట. హ్యాండ్స్కి నేను చెప్పాను కదా రెండు బర్డ్స్ వచ్చినాయని ఇట్లా వచ్చింది. ఫ్రంట్ ఇది, బ్యాక్ సైడు మనకు కావాలనుకుంటే మనం పూసలు కూడా కుట్టుకోవచ్చు. మన కస్టమర్ అయితే హెవీ వద్దు నాకు నార్మల్ చాలు అన్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.